బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అఖిలపక్ష సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, టీజేఎస్ నేతలు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర అధికార చిహ్నం మార్పు, అధికారిక గీతంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గీతాన్ని కాంగ్రెస్ మిత్రపక్షాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. ఈ సమావేశంలో రాష్ట్ర గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పాడి వినిపించారు. 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో తెలంగాణ గీతాన్ని రూపొందించారు. జూన్ 2న ఈ గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నానికి సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లోగోలో ఏమేం ఉండాలన్న అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్టేట్ లోగో నుంచి చార్మినార్, కాకతీయ కళా తోరణాన్ని ప్రభుత్వం తీసివేస్తోందని ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ సహా పలు వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో లోగో విడుదలను ప్రభుత్వం వాయిదా వేసింది. స్టేట్ లోగో తుది రూపు దిద్దుకుంటోందని, త్వరలోనే మరో సమావేశం నిర్వహించి లోగోను ఫైనల్ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర అవతరణ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీకి సంబంధించి పూర్తి వివరాలేంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి సిపిఎం, సిపిఐ నాయకులు కూనమినేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు, టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరాంతో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ఈ మీటింగ్లో రాష్ట్ర అధికార చిహ్నంపై మార్పు, అంటే ఆ రాష్ట్ర అధికార చిహ్నం మార్పు, అదేవిధంగా అధికారిక గీతంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గీతానికి కాంగ్రెసు, అదేవిధంగా మిత్రపక్షాలు టీజేఎస్ కావచ్చు, సిపిఎం, సిపిఐ, ఎంఐఎం పార్టీకి సంబంధించిన అన్ని పార్టీలు, మిత్రపక్ష పార్టీలన్నిటి గుండా ఇక్కడ ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పాడి వినిపించారు. అందరి సమక్షంలో దాదాపు 2 నిమిషాల 30 నిమిషాల నడవడితో తెలంగాణ గీతాన్ని రూపొందించారు. జూన్ 2న ఈ గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయాన విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర గేయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర అధికారిక చిహ్నానికి సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లోగోలో ఏముండాలి, ఏం తీసేయాలి అనే అంశాల గురించి సుదీర్ఘ చర్చలు జరిపి ప్రజాభిప్రాయ సేకరణలు, అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి మార్పులు జరగాలి అని ప్రజల్లో నుంచి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ఖచ్చితంగా లోగోలో ఏముంచాలనే దాని మీద డిసైడ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యంగా గత కొన్ని గంటల క్రితం కాకతీయ కళాతోరణం, అదేవిధంగా చార్మినార్ లాంటి కొన్ని సింబాలిక్స్ని, అంటే తెలంగాణకు సంబంధించిన కొన్ని సింబాలిక్స్ని, హైదరాబాద్కి సంబంధించిన చార్మినార్ కావచ్చు, వరంగల్కి సంబంధించిన కాకతీయ కళాతోరణం కావచ్చు, ఈ రెండింటిని కూడా లోగోలో తెలంగాణ రాజముద్రలో లేకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. దీంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా ఈ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఒకవేళ ఈ హైదరాబాదులో ఉన్నటువంటి చార్మినార్ కావచ్చు, కాకతీయ కళాతోరణం కావచ్చు, ఈ రెండిట్లో ఏది తీసేసినా కూడా వీళ్ళు ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీపై కొన్ని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసే అవకాశం ఉంటుందని కూడా అక్కడ ఆలోచించి లోగోలో ఏముంచాలి, ఏం పెట్టాలి అనే అంశాల గురించి సుదీర్ఘ చర్చలు జరిపి దాని తర్వాత ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా లోగో విడుదలను ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అంటే జూన్ 2న అసలు ఈ లోగో అంటే ప్రకటించాల్సిన అవసరం ఉండేది. కానీ ఈ కాంట్రవర్షియల్ ఆరోపణలు ఏదైతున్నాయో, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇటు స్టేట్ లోగోలో చార్మినారు, కాకతీయ కళాతోరణం, ఇవి కొద్దిగా కాంట్రవర్షియల్గా ఉన్న నేపథ్యంలో వాటిని కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత లోగో విడుదల చేయాలని భావిస్తున్నారు. స్టేట్ లోగో తుది రూపు దిద్దుకుంటోందని, త్వరలోనే మరో సమావేశం నిర్వహించి లోగోను ఫైనల్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇందులో ముఖ్యంగా ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా జూన్ 2న జరగబోయే దశాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన ఆయన అంటే స్వాగతిస్తున్నారు. అంటే జూన్ 2న జరగబోయే దశాబ్ది ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని కూడా ఆహ్వానం పంపిన పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. చూడాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అనే అంశాల గురించి వేచి చూడాల్సి ఉంది.